హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్లీ మేము బెంగళూరు నుంచి విజయవాడ అయితే వచ్చేసామండి. మా వదిన గారు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇంకో ఫంక్షన్ కూడా ఉంది, సో రెండు కవర్ అవుతాయని చెప్పి మేము ముందుగానే వచ్చేసాము. మా వదిన గారు వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి సారి పెడతారండి, అందుకని ఇన్వైట్ చేశారు. లాస్ట్ టైం మిస్ అయ్యాం కదా, సో అందుకని ఈసారి అయితే ముందుగా వచ్చేసాము. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి అయితే సారి పెట్టుకుంటారండి. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు. ప్రతి ఊర్లో గ్రామ దేవతకి ఎలా అయితే ఒక స్టోరీ ఉంటుందో, ఈ అమ్మవారి కూడా ఒక స్టోరీ ఉందండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం విన్నప్పుడే అనుకున్నాను మీతో షేర్ చేసుకోవాలని. సో ఈ వీడియోలో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. యాక్చువల్లీ మేము వచ్చేదానికి ఇక్కడికి వచ్చేటానికి 12 అయిపోయిందండి. సో ఎండలో వచ్చాం కదా. బెంగళూరులో ఎండలు అంటేనే ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం, కానీ విజయవాడలో అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కొంచెం అక్కడే బెటరు, ఎందుకంటే స్వెట్ అన్నది పట్టదు. సో మేమైతే ఇలా ఏసీ వేసుకొని అయితే రూమ్లో ఉండిపోయాము. చాలామంది అయితే వీళ్ళేనండి, మా వదిన అన్నయ్య, ఫనీ అన్నయ్య అండ్ హర్క వదిన. చూసారు కదా ఇంతకు ముందు వీడియోలో అయితే వీళ్ళు కూడా ఉంటారు, సో మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు ఎర్లీ మార్నింగే పూజ అంతా చేసేసుకున్నారండి. అమ్మవారికి సమర్పించుకునే సారంతా ఇక్కడ ఒక చోట పెట్టుకొని పూజ అయితే చేసుకున్నారు. ఇక ఈ అమ్మవారి చరిత్రకు వచ్చేసరికి, ఈ అమ్మవారు 700 సంవత్సరాల కిందట పార్వతీదేవి శాపానికి గురయ్యి 700 సంవత్సరాల తర్వాత గుంటూరు జిల్లాలోని పొలనాడు గ్రామంలో జన్మించారంటండి. యాగంటి రామయ్య అనే అతనికి 4 మగపిల్లల సంతానం తర్వాత 5వ సంతానం ఆడపిల్లగా పుట్టారు. ఈమెకి శ్రీ లక్ష్మి అనే పేరు పెట్టుకున్నారు. ఈమెకి చిన్నప్పటి నుంచే భక్తి ఎక్కువ. అలాగే వీళ్ళకి ఉన్న గోశాలలోనే కామధేను అనే ఒక ఆవు ఉండేది. డైలీ ఆవు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ గోమూత్రం అయితే డైలీ తాగేవారు. అలా ఒకరోజు ఆవు గర్భవతి అయ్యి ఉంది. ఆ విషయం ఈమెకి తెలియక ఆ గోమూత్రాన్ని తాగడం వల్ల తెలియకుండానే ఈమె కూడా గర్భవతి అయ్యింది. ఈ విషయం కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి అండ్ ఊరు వాళ్ళందరికీ తెలిసి అవమానించడంతో అవమానం తట్టుకోలేక ఆ 4 అన్నదమ్ములు కలిసి ఈమెను ఒక చోటికి పిలిపించి నిప్పంటించారు, అగ్నికి ఆహుతి చేశారంట. అదే నిప్పులో కామధేను అనే ఆవు కూడా వచ్చి ఆత్మహత్య అయితే చేసుకుంది అని చెప్తున్నారు. అండ్ కొన్ని రోజుల తర్వాత 11 సంవత్సరాల బాలికకు ఈమె కనిపించి, నన్ను ఆదివారం అగ్నికి ఆహుతి చేశారు కాబట్టి ప్రతి ఆదివారం నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో మొక్కుతారో వాళ్ళ కోరికలు తీరుస్తానని చెప్పారంట. అలాగే శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు అయితే మనకు వెలిసారు. ఇదండి అమ్మవారి చరిత్ర. 700 సంవత్సరాల కిందట పార్వతీదేవి శాపానికి గురవడం వల్ల ఈ అమ్మవారు అయితే మనకు వెలిసారు. ప్రతి సంవత్సరం ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి అయితే సారి పంపిస్తారంటండి. ఇక్కడ లాస్ట్ టైం మమ్మల్ని ఇన్వైట్ చేశారు, బట్ మేము లాస్ట్ టైం మిస్ అయ్యాము. అందుకని చెప్పి ఈసారి ముందుగానే వచ్చాము. అలాగే ఇంకో ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి త్వరగా వచ్చామన్నమాట. ఇది కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఇంట్లోంచి అయితే సారి బయటికి తీసుకువస్తున్నారు అమ్మవారి నుంచి. ఇది ఎర్లీ మార్నింగే పూజ అంతా చేసుకొని రెడీగా పెట్టుకున్నారండి. ఒకళ్ళు ఇంటి తర్వాత ఒకళ్ళు రావడం వల్ల మాకు మధ్యాహ్నం అరౌండ్ 1 అయింది. 1 o'clock అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. బట్ చాలా ఎండ ఉంది నిజంగానే. అసలు బయటికి రావాలంటే చాలా కష్టంగా అనిపించింది మాకైతే. అండ్ ఇంకోటి స్లిప్పర్స్ ఒకటి వేసుకోవద్దన్నారండి. స్లిప్పర్స్ లేకుండా వెళ్ళాలి అమ్మవారి సారి కదా అని చెప్పారు. బట్ బయటకైతే వచ్చాము, కానీ టూ మచ్ అసలు కాళ్ళు అయితే కింద అంటుకుపోతున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే మేము స్లిప్పర్స్ వేసుకున్నాము. బట్ మా వదిన అన్నయ్య మాత్రం స్లిప్పర్స్ వేసుకోకుండానే వెళ్ళారు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అందరూ అలాగే వెళ్ళాలండి. బట్ ఏంటంటే ఎండ మరీ 45 degrees ఉంది. సో అందుకని చెప్పి ఇంకా దండం పెట్టుకొని అయితే మేము స్లిప్పర్స్ వేసుకొని అయితే వెళ్ళాము. మా అన్నయ్య వదిన మాత్రం స్లిప్పర్స్ లేకుండా వెళ్ళారు. అండ్ ఇలా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు ఎదురొచ్చి కొబ్బరికాయ అయితే కొట్టి మమ్మల్ని అయితే పంపించారండి స్టార్టింగ్లోను. ఇలా రావడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయ్యాం, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదంతాను బాగా జరిగింది. ఇంకా 2 days ఉంది, బట్ మేమైతే వేరే ఫంక్షన్కి వచ్చామని చెప్పాం కదా, దానివల్ల అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఫుల్గా రికార్డ్ చేయలేకపోయాను, అందుకని కొంచెం అయితే రికార్డ్ చేశాను. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయామండి. నేనైతే చాలా లాస్ట్ని వచ్చాము, ఎందుకంటే చాలా ఎండ ఎక్కువ ఉందని చెప్పాం కదా, ఒకరి తర్వాత ఒకరు ఎందుకులే అంత గుంపులు అని చెప్పి మేమైతే విడిగా వచ్చాము.
వీడియో తీయడం కూడా చాలా కష్టమైందండి, ఎండ్లోనూ కుదరలేదనమాట ఫుల్గా తీయడం. అండ్ ఇంకా చరణ్కి ఫోన్ ఇచ్చేసి అయితే వీడియో తీయమని ఇంకా చరణ్ బండి మీద వెళ్తూ అయితే వీడియో తీశాడు. ఇక్కడ చూసారమ్మా వదిన గారు ఎలా పరుగులెడుతున్నారో, కాలు కాలిపోతున్నాయి. మా అన్నయ్య అయితే నీడకైతే పరిగెత్తారు. ఇంకా మా వదిన అయితే ఫాస్ట్గా ముందుకి మూవ్ అయిపోతుంది అనమాట, ఎక్కువ నడవలేక. సో పరుగెత్తుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా మేము వెనకాల తాయితీగా నడుచుకుంటూ వస్తున్నా. ఇక్కడైతే ఒక వేప చెట్టు కింద అయితే నుంచున్నాము, అంటే నీడగా ఉందని చెప్పి కాసేపు అయితే ఇక్కడ నుంచున్నాము అందరమును. ఇలా అందరి ఇంటికాడి నుంచి రావడం వల్ల ఇంతమంది వచ్చారనమాట. ప్రతి ఇంటి దగ్గర నుంచి సార్ వస్తుంది అన్నాను కదా, అందుకని చెప్పి ఇక్కడైతే మేమైతే ఫ్యామిలీ పిక్స్ అయితే దిగేసాము, ఎలాగా నుంచున్నాం కదా అని. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే అమ్మవారికి సారాన్ని సమర్పించుకోవాలి, అంటే ఇంకా కొంచెం డిస్టెన్సే ఉందన్నమాట వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ నుంచి మేళాలతోటి ఒకరి తర్వాత ఒకరు అయితే వెళ్తున్నాము. ఈ అమ్మవారేనండి శ్రీ నిదానంపట్టి లక్ష్మీ అమ్మవారు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ సారంతా తీసుకొచ్చిన సారంతా ఇక్కడ పెట్టేసి మేమైతే ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడే ప్రసాదం పెట్టారు, భోజనాలు. సో ఆ ప్రసాదం తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉందండి. ఈవినింగ్ అమ్మవారిని ఊరేగించారు, జ్యోతుల్ని అఖండ జ్యోతుల్ని తీసుకొని అమ్మవారిని అయితే ఊరేగించారు. సో దాంట్లో కూడా మేము పాల్గొన్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తం అంతాను, చాలా నచ్చింది నాకైతే, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ అమ్మవారి అవతారాలు కూడా వేశారండి. అమ్మవారి అవతారాలతో నాట్యం కూడా చేశారు, చాలా బాగా చేశారు. అసలు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఫుల్గా చూడండి. అమ్మవారితో పాటు కాళికాదేవి అవతారాలు కూడా ఉన్నాయండి. కాళికాదేవి అవతారాలు, అమ్మవారి అవతారాలు కూడా వేశారు. నాట్యం అయితే చాలా బాగా చేశారు, నిజంగా అమ్మవారిని చూసినట్టుంది. ఇలా జ్యోతుల్ని తీసుకొని ఊరేగించడం చాలా బాగుంది. అండ్ ఇలా మొక్కుకొని తీర్చుకుంటే కోరికలు కూడా బాగా తీరుతాయి అంటే అండి. అంటే నాకు తెలియదు, నేను అనుకోకుండా జ్యోతిని తీసుకున్నాను, కానీ చాలా అయితే ఎంజాయ్ చేశాము. ఇక్కడైతే సాక్షాత్తు అమ్మవారే వచ్చి నాట్యం చేస్తున్నట్టుందండి, చాలా బాగా చేశారు నాట్యం అయితే. ఇది ఉండవల్లిలో జరిగిందండి, విజయవాడ పక్కన ఉండవల్లి గ్రామంలో జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.